హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా డిటిసిపి అప్రూవ్డ్ అలాగే రేరా పర్మిషన్ ఒక మంచి ప్రాజెక్ట్ లాంచ్ అయిందండి. సో అసలు మనము ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అసలు ఏముందని ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన ఎంత రిటర్న్స్ వస్తుంది అనే సబ్జెక్ట్లకు వెళ్ళే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి గంగాధర్పల్లి విలేజ్, బాలానగర్, అంటే మనకి షాద్నగర్కి దగ్గరలో ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కరెక్ట్గా మనకి సౌత్ జోన్, అంటే బెంగళూరు హైవే, నేషనల్ హైవే NH44 అంటారు. అక్కడ నుంచి మనకి అంటే మన శంషాబాద్ టువర్డ్స్ శంషాబాద్, తిమ్మపూర్, ముచ్చింతల్, తిమ్మపూర్, అలాగే కొత్తూరు తర్వాత షాద్నగర్. అంటే అక్కడ నుంచి అక్రో దాటంగానే రైట్ సైడ్ రాయకల్ అని మనకు ఒక కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ నుంచి కరెక్ట్గా మనకు ఒక 6 కిలోమీటర్స్ వస్తుంది మన సైట్ వరకు. అలాగే మధ్యలో పోతుండగా మనకి 600 years ఓల్డ్ ఫేమస్ రామేశ్వరం టెంపుల్ చాలా ఫేమస్ అండి. చాలా మంది దర్శనం చేసుకుంటారు అక్కడ వెళ్ళే వాళ్ళు. సో అలాగే అదే టెంపుల్ నుంచి మన సైడ్కి 3 kilometers వస్తుంది అన్నమాట. సో చూసుకుంటే సరౌండింగ్ డెవలప్మెంట్ మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే మీరు వెనక్కి ఒక్క 10-15 minutes వెనక్కి వస్తే కొత్తూరు వస్తుంది. కొత్తూరులో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఫార్మా కంపెనీ చాలా ఉన్నాయి. అలాగే జాన్సన్ కావచ్చు, పిఎన్జీ కావచ్చు, నాట్కో, ఎల్వి ప్రసాద్, ఇంకా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా దాని దగ్గరలో ఉంది. ఎన్ఎస్ఆర్సి కూడా చాలా హైవేలోనే ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే జడ్చర్ల, అంటే మన షాద్నగర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే జడ్చర్ల వస్తుంది. జడ్చర్లో కూడా చూసుకుంటే చాలా ఫార్మాస్ ఉన్నాయి. మినిమమ్ ఫార్మాస్ కంపెనీసే ఒక 8 to 10 ఉన్నాయి. ఇంకా వేరే వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. చూసుకుంటే ఆరోబిందో కావచ్చు, హెక్ట్రా కావచ్చు, సుప్రీం కావచ్చు, ఇంకా రకాల ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉందో చూడండి మీరు. సో మీరు కూడా ఒకసారి గూగుల్లో చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చాలా ఉంది. వెనక్కి వెళ్ళిన ఎంప్లాయ్మెంట్ ఉంది, ముందుకు వెళ్ళిన ఎంప్లాయ్మెంట్ ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి. సో దీనివల్ల మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. గతంలో మీరు 10-15 years బ్యాక్ చూసుకుంటే అసలు ఎయిర్పోర్ట్ ముందు ఏ విధంగా ఉందో, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రైజ్ ఎలా ఉందో, దాని తర్వాత ఎన్ని కంపెనీస్ వచ్చాయో, ఇంకా రానన్ను ఇంకొక 10 years చూసుకుంటే కానీ మనకి అదే ప్రైస్ చూసుకుంటే డబుల్ కానీ త్రిబుల్ కానీ పెరిగే అవకాశం ఉంది. అది కూడా ఈ 10 yearsలోనే. ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రోడ్ ఫేసింగే అండి. మంచి ప్రాజెక్టు. సో పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. స్పాట్ రిజిస్ట్రేషన్. వెంచర్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి గేట్ కూడా కట్టడం అయిపోయింది. చూస్తున్నారు కదా, టోటల్ ప్రాజెక్ట్ చుట్టూ మొత్తం కాంపౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు ప్రాజెక్ట్ సైజ్ చూసుకుంటే 20 acres అండి ఇది ల్యాండ్. అలాగే లోపల చూసుకుంటే బీటీ రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి స్టోన్స్, అంటే ప్రతి ప్లాట్కి నంబర్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎలాంటి బాధ లేదు. ఇది ప్రాజెక్ట్ క్లియర్ టైటిల్, క్లియర్ 100% వాస్తు అండి. సో మీరు కూడా ఎవరైనా ప్రాపర్ డాక్యుమెంట్ కూడా చూసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఈ లొకేషన్లో. అలాగే ప్లాట్ సైజ్ చూసుకుంటే 150 square yards, అలాగే 183, 300, 400 రకాల ప్లాట్ సైజ్ కూడా ఉంది. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంది, మీరు చూసి కాల్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు షాద్నగర్ వేరు, గతంలో షాద్నగర్ వేరు, గతంలో రేట్ వేరు, ఇప్పుడు రేట్ వేరు. సో మనకి ఇంకొక 10 to 15 years మంచి ఫ్యూచర్ ఉంది. సో రాను ఇంకా మంచి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ప్రతి గవర్నమెంట్ కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తూనే ఉన్నారు. ఎందుకంటే బెంగళూరు హైవే సైడ్ అంటే మామూలుగా లేదు, టాప్ ప్రయారిటీలో ఉంది. సో ఇన్వెస్ట్ చేయొచ్చు. చూడండి, ఇది మాత్రం 100% మంచి రిటర్న్స్ వస్తుంది. థ్యాంక్ యూ.